బావగారు ఏం చేయడానికి వచ్చావు? నేను చెప్పేది బావగారు, ఆగండి. బావగారు బావగారు, ప్లీజ్ ఆగండి. బావగారు బావగారు, ఆగండి బావగారు. ఈ అరవింద్తో శౌర్య పెళ్లి జరగడానికి వీల్లేదు. భూమి, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు ఇలా చేస్తున్నావు? బావగారు, మీరు ఎన్నైనా చెప్పండి, ఈ విషయంలో మాత్రం నేను ఎవరి మాట వినను. వీళ్ళు మనకి అబద్ధాలు చెప్పారు, మళ్ళీ మోసం చేస్తున్నారు. తన పిచ్చి చేష్టలతో కొట్టింది, తిట్టింది, ఎన్నో విధాలుగా నా బిడ్డకు పెళ్లి కాకుండా చేసింది. చివరికి ఇదిగో ఈ అబ్బాయిని తీసుకొచ్చి గొడవ చేస్తుంది. పిచ్చేమైనా పట్టిందా నీకు? పిచ్చి నాకు కాదు, మీకు పట్టింది. మా అందర్నీ పిచ్చివాళ్ళని చేస్తున్నారు. నిజాన్ని దాచిపెట్టి అబద్ధాలతో పెళ్లి చేసి మా శౌర్య జీవితం నాశనం చేయాలని చూస్తున్నారా? అమ్మా భూమి, ఏం మాట్లాడుతున్నావు? పెద్ద చిన్న గౌరవం లేకుండా ఏంటమ్మా ఇది? ఎవరు పెద్దత్తయ్య? ఈవిడా? పీటల మీద కూర్చుని ఈ అరవిందా? ఇక్కడ ఎవ్వరూ పెద్ద మనుషులు లేరు, అలా అని మీరు భ్రమపడుతున్నారంతే. భూమి, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. బంధువులందరి ముందు పరువు తీస్తున్నావు. నువ్వు మాట్లాడకుండా ఇక్కడి నుంచి వెళ్ళావు. అమ్మా భూమి, నువ్వు అందరి ముందు ఇలా ప్రవర్తించి ఎందుకు చెడ్డ పేరు తెచ్చుకుంటున్నావు? ఇప్పుడు పెళ్ళాపితే నీకేమొస్తుంది? అందరికీ ఇష్టం లేనప్పుడు నువ్వెందుకు ఇతనికే ఇచ్చి శౌర్యకి పెళ్లి చేయాలని చూస్తున్నావు? అన్నయ్య, అతనితో పెళ్లి జరిగితే తన ఐదో తనం గట్టిగా 3 నెలలు కూడా ఉండదు. ఏంటి భూమి, ఏం మాట్లాడుతున్నావు? రేయ్, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళరా.